వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రభాస్ గారిపై ఇప్పుడు ఇండస్ట్రీలో చాప కింద నీరులాగా రాజకీయాలు జరుగుతున్నాయి అంటే ఒకంత ఎస్ అని చెప్పుకోవచ్చు. కనిపించని కారణాలు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి కాదు అని చెప్పలేం. కానీ ఏదేమైనా ప్రభాస్ లాంటి హీరోల పైన ఇప్పుడు జరుగుతున్నటువంటి సినీ రాజకీయాలు ఒకంత ప్రతి ఒక్కరిని కూడా కలవరపెడుతూ ఉన్నాయి. ప్రభాస్ గారు ప్రస్తుతం ఉన్న రేంజ్ చూస్తే తెలుగునాట ప్రేక్షకులకి అత్యంత ఆదరణ పొందినటువంటి హీరో అని చెప్పుకోవాలి. ప్లస్ బాలీవుడ్ లో పాన్ ఇండియాగా తన సత్తా చాటుతూ కూడా భారీ చిత్రాలకు ఈయన హీరోగా నటించిన చిత్రాలు కూడా ఎన్నో వచ్చాయి. గతంలో కల్కి లాంటి భారీ చిత్రాలకు ఈయననే హీరో. సో ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనటువంటి ప్రభాస్ గారి పైన ఇప్పుడు బాలీవుడ్ లో పావులు కదుపుతున్నారా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం రీసెంట్ గా కూడా ప్రేక్షకుల ముందు అలరించడానికి వచ్చినటువంటి రాజా సాబ్ సినిమా కూడా ఒకంత ప్రేక్షకులకు చేరువ కాకపోవటం కూడా ఇది మైనస్ గా కనిపిస్తోంది. అయితే కనకరాజు గారు చేసినటువంటి రీసెంట్ ట్వీట్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిస్టర్ వంగా సందీప్, యు హావ్ డన్ ఓన్లీ 3 days ఆఫ్ షూటింగ్ స్పిరిట్. అయితే స్పిరిట్ కి సంబంధించి కమెంట్ చేస్తూ ఉన్నారు. సో యూ విల్ స్టిల్ హ్యావింగ్ ఆప్షన్ టు షెల్ ద ఫిల్మ్ బికాస్ ప్రభాస్ అండ్ వివేక్ ఓబరాయ్ బోత్ ఆర్ టాప్ లెవెల్. సో చూసుకోవచ్చు ప్రభాస్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా విడదీసి చెప్పాల్సినంత అవసరం లేదు. బికాస్ ప్రభాస్ గారి పేరు చెప్తేనే ప్రతి ఒక్కరికి కూడా ముఖం పైన స్మైల్ వస్తుంది. పెద్ద హీరో అన్న పేరు ఆల్రెడీ సంపాదించుకున్నారు ఆయన. ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకొని స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అని చెప్పుకోవాలి. అలాగే బాలీవుడ్ లో తనకంటూ కొత్త ఫ్యాన్స్ కూడా క్రియేట్ చేసుకోగలిగారు. ఆయన తీసిన రీసెంట్ సినిమాలు అవ్వచ్చు, సలార్ అవ్వచ్చు, కల్కి అవ్వచ్చు, తెలుగు సైడ్ చూసుకుంటే చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వివేక్ ఓబరాయ్ గారు కంప్లీట్ గా బాలీవుడ్ పర్సన్. అయితే రీసెంట్ గా వస్తున్నటువంటి ట్రెండ్స్ లో టాలీవుడ్ కి బాలీవుడ్ హీరోలు, బాలీవుడ్ నటీనటులే వచ్చి ఇక్కడ యాక్ట్ చేసే పరిస్థితి కూడా నెలకొంది. బికాస్ టాలీవుడ్ లో వస్తున్నటువంటి స్ట్రాంగ్ స్టోరీస్ అవ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ఒక అడుగు ముందుకేసి భారతదేశం గర్వించదగ్గ పెద్ద పెద్ద సినిమాలు చేసే యోచనలోకి రావటం. ఆ తరహా చూసుకున్నప్పుడు అంత రేంజ్ ఉన్న హీరోలు ఎవరో అని చూసుకుంటే తక్కువ మైండ్ లో ప్రతి ఒక్కరికి కూడా గుర్తొచ్చే పేరు ఏదైనా ఉందంటే ప్రభాస్ గారి పేరే. బికాస్ గతంలో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ, ప్రేక్షకులు ప్రస్తుతానికి కూడా చూపిస్తున్నటువంటి ఆదరణ అండ్ ఆ కమర్షియల్ వాల్యూస్ ని యాడ్ చేయగలిగి యాక్టింగ్ పరంగా, పర్సన్ పరంగా ఆజానుబాహుడు అని చెప్పుకోవాలి. సో ప్రభాస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్ అని చెప్పుకున్నా తప్పేమీ లేదు. అలాగే బాలీవుడ్ లో వివేక్ ఓబరాయ్ గారి గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మేబీ అంత సుపరిచితం కాకపోవచ్చు కానీ సినిమా ప్రేక్షకులకు మాత్రం వివేక్ ఓబరాయ్ గారు అంటే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం పరిచయం అని చెప్పుకోవాలి. బట్ బోత్ ఆర్ వెరీ బిజీ యాక్టర్స్ అని చెప్పుకోవాలి. కానీ వివేక్ ఓబరాయ్ గారితో పోల్చుకుంటే ప్రభాస్ గారికి ప్రస్తుతం సినిమా తర్వాత సినిమా కంటిన్యూస్ గా చేయటం, రీసెంట్ గా రాజా సాబ్ సినిమా వెంటనే రిలీజ్ అయిన కొన్ని రోజులకే స్పిరిట్ సినిమా అప్డేట్స్ రావటం, ప్రభాస్ గారి పైన ఉన్నటువంటి మూవీ హైప్ మరికొంత పెరగటం, ప్రేక్షకుల్లో ఒక ఉత్సాహం. స్పిరిట్ సినిమా ఇంకెలా ఉండబోతుంది? బికాస్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి, హిట్స్ అవుతూ ఉంటాయి, కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేసినంత రీతిలో కూడా కలెక్షన్స్ రాకపోవచ్చు. కానీ ప్రభాస్ గారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుందో, ఆయన సినిమా తీసేటప్పుడు నక్కతోక తొక్కుతున్నారో తెలియదు కానీ ఆఫర్ పైన ఆఫర్ వస్తూనే ఉంది. రెమ్యూనరేషన్ కూడా ఆయన అదే రేంజ్ లో తీసుకుంటారు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా వెనకాడకపోవటం ప్రభాస్ గారి పైన ఉన్న నమ్మకానికి, ఆయన పైన ఉన్న మార్కెట్ వాల్యూ దృష్టిలో పెట్టుకొని అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా ప్రభాస్ గారికి అన్ని విషయాలు కలిసి వస్తున్నాయి. కానీ భారీ చిత్రాలైనా కానీ సూపర్ సక్సెస్ కొట్టే స్టోరీలు ఎప్పుడు వస్తాయా అన్న క్వశ్చన్ మార్క్ అయితే ప్రేక్షకుల్లో ఉంది. ప్రస్తుతం రీసెంట్ అప్డేట్ చూస్తే స్పిరిట్ కి సంబంధించి 5 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. ఇంకా చాలా రోజులు షూటింగ్ చేయాలి. సినిమా చేయడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా డబ్బు అరేంజ్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే సినిమా అనుకున్న టైంకి కంప్లీట్ చేయటం, రిలీజ్ చేయటం, ఆ టార్గెట్ అవ్వగానే కలెక్షన్స్ రాబట్టుకొని అప్పు తీర్చడం అనేది పెద్ద టాస్క్. మనం చూసే హీరో హీరోయిన్లు లేకపోతే తెరపైన కనిపించి వినోదాన్ని అందించే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆనందంగా ఉంటారా అంటే కంప్లీట్లీ నో అనే చెప్పుకోవాలి. సినిమా కష్టాల్లోకెల్లా సినిమా కష్టాలు వేరే అన్నట్టుగానే సినిమా వాళ్ళ కష్టాలు కూడా మనకి తెరపైన కనిపించకపోయినా తెర వెనకాల ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. సో హీరోగా మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా
వాళ్ళ మధ్యలో ఉండే కష్టాలు మనకు కనిపించవు కదా. ప్రస్తుతం స్పిరిట్ కి సంబంధించి కూడా ఆ బడ్జెట్ అనుకున్న తర్వాత అప్పు తీసుకురావటం, ఆ అమౌంట్ పైన స్పిరిట్ మూవీ స్టార్ట్ అవటం, కొన్ని రోజులు షూటింగ్ అయిన తర్వాత కొంచెం డిలే అవటం. బికాస్ ప్రభాస్ గారు, వివేక్ ఓబ్రాయ్ గారు ఇద్దరు కూడా టాప్ ట్రెండింగ్ లో ఉన్న హీరోస్ అనే చెప్పుకోవాలి. సో వీళ్ళ సినిమా అంటే బిజీ స్కెడ్యూల్స్ లో వీరు ఆల్రెడీ సైన్ చేసిన స్పిరిట్ మూవీ ముందుకు సాగకపోవటం వల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా కట్టాల్సి వస్తుందని, సినిమా ల్యాగ్ అయితే అది మరింత భారం చేకూర్చే విధంగా ఉంటుందంటూ కూడా ఒకంత ఆవేదన అయితే అని చెప్పుకోవాలి. సో వెరసి ఇది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో, లేకపోతే నిర్ణయం మార్చుకుంటారో, లేకపోతే బడ్జెట్ పెంచుకోవాలో కొంచెం సందిగ్ధంలో పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. సో విషయం ఏదైనా కానీ మూవీ లేట్ అవుతుంది అన్న ఒక రీజన్ అయితే మనకు కనిపిస్తుంది. సో కనకరాజ్ గారు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సో ఈ మూవీ పైన ఎప్పుడు రీసెంట్ అప్డేట్ వస్తుందా, లేకపోతే మళ్ళీ ఒకసారి చిత్రబృందం అంతా కూడా కలిసి కూర్చొని ఒక మాటపైకి వచ్చి ప్రభాస్ గారు కాల్ షీట్స్ ఇస్తారా, లేకపోతే ఆయన మైండ్ లో ఏమున్నాయి, చాలా క్వశ్చన్స్ మీ మైండ్ లో కూడా వచ్చి ఉంటాయి కదా. సో ఇదే ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఆలోచిస్తున్న విషయం. మనమే ఎంత ఆలోచిస్తే ప్రొడ్యూసర్, డైరెక్టర్లు ఇంకెంత టెన్షన్ పడుతూ ఉండాలి, నిద్రలేని రాత్రులు కూడా గడిపే రోజులు ఉంటాయని కూడా ప్రతి ఒక్కరు తెలుసు కదా. సో చూద్దాం, ప్రభాస్ గారి పైన కావాలని చేస్తున్నటువంటి కుట్రలు అనుకోవాలా, లేకపోతే కేవలం బిజీ స్కెడ్యూల్స్ వల్ల షూటింగ్ కి రాలేకపోవటమే కారణమా, లేకపోతే మరే కారణాలు ఏవైనా ఉన్నాయని మరికొన్ని రాబోయే రోజుల్లో అప్డేట్స్ వస్తే గానీ మనకి క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి లేదు. సో చూద్దాం, లెట్స్ సీ ప్రభాస్ గారి నెక్స్ట్ అప్డేట్ ఏముంటుంది. వివేక్ ఓబ్రాయ్ గారికి, ప్రభాస్ గారికి ఇద్దరికి కూడా కలిసి ఒకేసారి స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తారా, లేకపోతే డిఫరెంట్ గా వాళ్ళు కాల్ షీట్ తీసుకుంటారా, ఎంత బడ్జెట్ అవ్వబోతుంది, బడ్జెట్ పెంచుతారా, బడ్జెట్ తగ్గిస్తారా, వడ్డీ రేట్లు ఏంటి, ఇవన్నీ కూడా కలిసి కూర్చుంటే తప్ప సామరస్యంగా అయ్యేవి కాదు. బట్ ఒక పక్కన మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి కాబట్టి ఇప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగానే అవుతుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, బాయ్.